నేను ఈ గ్రంథం అంతా ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు నేను కూడా మనిషినే కాబట్టి మానవ ఆలోచన ఒకటి వచ్చింది. అదేంటంటే, ప్రభు అసలు ఈ సైతాన్గాడు ఎందుకు వచ్చిండు? నువ్వు శక్తిమంతుడు కదా, నీ ప్రజలు యుద్ధం చేయటం ఏంటి, వాళ్ళు గొడవ పట్టడం ఏంటి, గాయాలు అవటం ఏంటి, ఇదంతా ఎందుకయ్యా మాకు ఈ బాధ? ఒక్క మాట చెప్తే వాడు చేస్తాడుగా, నువ్వు కనికరిస్తే మమ్మల్ని తీసుకుపోలే చంపేయి, వేసి నరకంలో ఈ బాధలు బలిపోతున్నావయ్యా అన్న ప్రేరేపణ వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చి ఉంటుంది? నిజంగా ఒప్పుకుందాం. నాకు వచ్చిందమ్మా, మీకు రాలేదా? వస్తే మరి చేయొత్తండి, బైక్ ఎత్తండి, గట్టిగా ఎత్తండి అని. మిగతా వాళ్ళకి అసలు ఏమి మీరు కొట్టుకోసావండి, మాకెందుకంటారా అన్న. కుర్చీల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు ఈ ఆలోచన, ఈ సైతాన్ గడి ఏంది, బాధ ఏంది, అసలు ఈ గొడవ అంత ఏందని రాలేదా? సరే, నాకు వచ్చింది. నేను వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నువ్వేమో దేవుడివి, మంచోడివి, సైతాన్ గాడేమో చెడ్డోడు, వాడు దురాత్మ, దయ్యం. నువ్వు మేలు చేస్తావు, వాడు కీడు చేస్తాడు. నువ్వు వెలిగిస్తావు, వాడు ఆర్పేస్తాడు. తేడా ఇదే. అసలు నువ్వు ఎప్పుడు ఉన్నావంటే కాలములకు ముందున్నాను అన్నావు. ఎలా ఉన్నావంటే నేను స్వయంభవుణ్ణి అన్నావు. నన్ను ఎవరు చేయలేదు, నా పుట్టుక ఇది అని ఒక డేట్ లేదు నాకు, నేను కాలంతో పాటే ఉన్నాను, విశ్వంలో ఒకరిని నేను, నా ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయి అన్నావు. మరి ఇన్ని సృష్టించినప్పుడు వాడిని ఎందుకు చేసావని అడిగా. దేవుడు నాకు చూడండి, ఒక ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ నాకు అద్భుతం. నాకు ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంచుమించు 3 గంటల సమయం ప్రభుతో మాట్లాడుతున్నా. నేను వాడిని చేయలేదన్నాడు. మరి వాడు ఎట్టొచ్చాడయ్యా? అసలు ఎవడయ్యా సైతానుగాడు? వాక్యం దగ్గరికి వెళ్తే వాడి పేరు లూసిఫర్. ఎవడాడు? దేవుడు మేలు కోసం, దేవుడి ఆశీర్వాదం, మనుషుల క్షేమం కోసం, పరలోక రాజ్య మాధుర్యం కోసం దేవుడు లూసిఫర్ను తయారు చేశాడు. అద్భుతమైన సంగీతాలు అమర్చి దూతలలో ప్రధాన దూతగా చేసి ఘనతను, పేరును, మెప్పును, ఉన్నతమైన స్థితిని లూసిఫర్ ఇచ్చాడు. వాడు సైతానుగా ఎందుకు మారాడంటే సింహాసనం వైపు చూసి నాకు అది కావాలి అనుకున్నాడు. అనుకుంటే పర్వాలా, ఆ ఆశ యేసు ప్రభువులో ఉన్న మనల్ని చూసి, అమ్మ జాగ్రత్తగానండి, అప్పటికి మనం లేం, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభువులో మనం కనపడుతున్న వాడికి, లూసిఫర్కి, మనకి ఏది ఈ సపిడి మొహమ్మడికి, ఈ కర్రోడికి, ఈ పొట్టోడికి, ఈ తింగరోడికి, ఈ బలహీనుడికి, ఈ చేతగానోడికి మహిమ కలిగిన సింహాసనం ఇస్తావా? సైతానుగాడికి కడుపు మండింది. మనల్ని చూశాడు, యేసు ప్రభువులో మనల్ని చూశాడు సాతాను, లూసిఫర్ చూసి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదిగో వాళ్ళకి ఇటు ఏందయ్యా, అసలు వాళ్ళ బలం ఎంత, వాళ్ళ శక్తి ఎంత, నేనేంటి, నా రేంజ్ ఏంటి, నాకు కావాలి సింహాసనం అన్నాడు. దేవుడు అన్నాడు, ఒరే దరిద్రుడా, అసలు నీకు ఇది పుట్టడమే తప్పురా, పరలోకంలో ఉండి నీకు ఈ దురాలోచన రావటమే తప్పు, నువ్వు పాపం చేశావు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరిస్తాను, లేకపోతే మాత్రం నువ్వు ఇక్కడ నిలబడటానికి అర్హత లేదు, నేను తోసేస్తానన్నాడు. అన్నాడు, నువ్వు తోసినా నెట్టినా ఏమన్నా చెయ్యి, ఆ సింహాసనం నాకు కావాలి, నీ తర్వాత నాదే, లేకపోతే నీ పక్కన నాకు ఇంకో సింహాసనమే, నేను కూడా నీతో సమానమే అన్నాడు. ఇక ఆయన అంతరంగంలో కలిగిన దురాశని, స్వార్థాన్ని, అహంకారాన్ని దేవుడు చూసి ఒక్క తన్నుదన్నాడు, ముక్కు సొట్టబోయేటట్టు. పడితే వచ్చి మధ్యాకాశంలో పడ్డాడు. కిందకి రాలాడు, భూమి మీదకి రాలా, మధ్యాకాశంలో పడ్డాడు. ఆ మధ్య ఆకాశంలో నుంచి దేవుని సృష్టిని నాశనం చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వాడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీద పాముని మొదటి సాధనంగా చేసుకున్నాడు, పాము ద్వారా మాట్లాడాడు, అవును మోసం చేశాడు, ఇదంతా జరిగింది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ సింహాసనం కావాలనే ఆశ లూసిఫర్కి ఎందుకు పుట్టింది? వాడే కదా సైతాను. ఆ ఆశ వాడికి ఎందుకు పుట్టింది? మందిరంలో ఉన్నవాడికి లోకాశలు ఉండకూడదు కదా. మనకు వస్తున్నాయి అంటే మనకు భక్తి సరిగా లేదు కాబట్టి వస్తున్నాయి. వాడు దేవుడి సముఖంలో, నీ మందిరంలో, నీ ఆరాధనలో, నీ నడిపింపులో, నీ వాక్య పరిచర్యలో దేవుడితో మాట్లాడుతున్నా నేను. నువ్వు బోధిస్తున్నావు, నీ సమక్షంలో ఉన్నాడు, వాడికి ఎందుకు అలాంటి దురాలోచన పుట్టింది? నీ బోధ ఏమైనా తప్పు చేసావా, నిర్లక్ష్యం చేసావా? వాడికి ఎందుకు ఆ మనసు వచ్చిందంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా బోధ కరెక్ట్గానే ఉంది, చీకటి లూసిఫర్ని ఆవహించి వాడికి ఆ మనసు పుట్టించింది. వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా చేయాలి, వాళ్ళలాగా దేవుడిలాగా, దేవుడు కుమారులాగా. మీరు కావాలంటే చూడండి, దయ్యం పట్టినోడు ఎట్టుంటుంది తెలుసా? ఇప్పుడు యేసన్న గారు చెప్పారే, ఆ అమ్మాయి
సొక్కా వేసుకొని ప్యాంట్ వేసుకొని నెత్తికి గొడ్డ చుట్టుకొని ట్రాక్టర్ ఎక్కిద్దంట, రయ్యమంట పోయి యాడికి అమ్మే ఎక్కుతామంటే అయ్యి నేను ట్రాక్టర్ దున్నుతాంటదంట, పెన్సిల్ తీసుకొని మీసాలు పెట్టుకుంటుందంట. ఏందిరా ఇదంటే దానికి పట్టినోడు మగవాడు, అందుకని మగవాడు వేసి వేస్తుంది. మగవాడికి ఆడద పట్టిందనుకో చీర కడతాడు, గాజులు వేస్తాడు, పసుపు పోస్తాడు, జడేస్తాడు, అవసరమైతే జుట్టు కట్టుకోవడానికి సవరం పెట్టడానికి కుదరకపోతే మేకు కొట్టి దాన్ని తగిలించుకుంటాడు సవరం. పట్టింది అట్లాంటిది. పట్టినప్పుడు ఏమవుతుందంటే దానిలాగా వీని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనకు కూడా కొన్ని దయ్యాలు పడతాయి. నేను పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి, నేను అల్లు అర్జున్ లాగా ఉండాలి, నేను పలాని హీరోయిన్ లాగా ఉండాలి, పలాని రాజకీయ నాయకుల్లాగా ఉండాలి, పలాని వాళ్ళలాగా ఇల్లు కట్టాలి, పలాని వాళ్ళలాగా నేను ఉండాలి, పలాని వాళ్ళలాగా నేను పెరగాలి. అమ్మ నేను నల్లమట్టితో చేశాను, నువ్వు నల్లగే ఉంటావు. ఎన్ని సిన్స్కైన్లు లేదే అదే సన్సైన్లు పూసి నువ్వు ఎర్రగా రావు. ఎలకతోలు ఏడాది ఉతికినా రాని దానికి ఎందుకమ్మా ఆత్రం? నిన్నెవరో ఒక అమ్మాయి కనపడింది, మరలా చెప్తున్నా కదా, శాపలాగా అయింది పింక్ కలర్లో. ఇదే మాత్రమే సిగ్గు కనిపేదేమో జనాల్లోకి వస్తూ ఉంటే అటు పూసుకొని తెగించారు. మారాలి, వాళ్ళలాగా చీర కట్టాలి, వాళ్ళలాగా డ్రెస్ మెయింటైన్ చేయాలి, వాళ్ళలాగా నేను గనపరచబడాలి, వాళ్ళలాగా నన్ను హెచ్చించాలి, వాళ్ళలాగా నన్ను గొప్ప చేయాలి. దయ్యం పడితేనే ఇట్టటి బుద్ధులు వస్తాయి. లూసిఫర్కి పట్టాడు, లూసిఫర్కి ప్రేరణ వస్తుంది, దేవుని కుమారుడు రేంజ్ నేను రావాలి, నన్ను కూడా మీరు అట్ట కనపరచండి, నాకు ఆరాధనలు చేయండి, నాకు సింహాసనం వేయండి అని. ఎందుకు ప్రభా వాడికి ఆ బుద్ధి వచ్చిందంటే చీకటి వాళ్ళలోకి వచ్చింది అన్నాడు. నేను అడిగా అసలు ఆ చీకటి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగా. అర్థమవుతుందా? గట్టిగా అల్లు చెప్పండి. నీ ఇష్టం వచ్చిన పాస్టర్ దగ్గర పోయి ఎత్తుక్కోపో. లూసిఫర్కు ఆ దరిద్రమైన మనసు రావడానికి కారణం చీకటి అన్నాడు. మరి ఆ చీకటి ఎలా వచ్చిందన్న? అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నన్ను నేను స్వయంభవుడిగా తయారు చేసుకున్న ఈ క్రమములో నాకు తెలియకుండా జరిగిన పొరపాటే ఆ చీకటి. అంటే ఒక పెరుగు గడ్డని వెన్న తీయడం కోసం చిలికినప్పుడు మజ్జిగ ఒకవైపు, వెన్న ఒకవైపు వస్తుంది. వెన్న శాశ్వత కాలం ఉండే మధురమైన శ్రేష్టమైన ఆశీర్వాదం వెన్న. అది నెయ్యి అవుతే ఎప్పటికీ పాడవదు నెయ్యి. కానీ వెన్న తీయాలంటే మజ్జిగ ఆటోమేటిక్ రావాల్సిందే. దేవుడు తన్ను తాను నిర్మించుకున్న ఆ క్రమములో, తన్ను తాను తయారవుతున్న ఆ క్రమములో చీకటి ఏర్పడింది అలాగా. సో దేవునితో పాటే వచ్చిన చీకటి కనుక దానికి ఎంతో కొంత బలము శక్తి సమకూర్చబడ్డాయి. అందుకని దేవుడు ఆ చీకటిని, అందుకే చూడండి దేవుడు ఏమన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. అర్థమైందా? లోకమంతా చీకటే. నేను చెప్పే మాట తప్పుగా అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దినమనకు 24 గంటలు ఉంటే 24 గంటలు 12 గంటల చీకటి, 12 గంటలు వెళ్తురు. అంటే దేవునికి ఉన్న శక్తిలో సమానత్వం సాతానుకు ఉంది. మీరు సైతాను కానీ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. దేవుడు వెలుగు, చీకటిలోకి వచ్చాడనుకో చీకటి ఉండదు. ఇంకా ఆఫ్టర్ ఆల్ ఒక్క సూర్యుడు వస్తేనే దివ్యమైన దేదీప్యమానమైన వెలుగు, చీకటి పారిపోయింది. అర్థమైందా? సూర్యుడు వచ్చాడు, చీకటి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర ఐఫోన్ ఉంటే గ్లోబ్ అంతా చిన్నగా అయిపోద్ది, దాంట్లో కనపడుతుంది. ఇటు పక్క చీకటి ఉంటుంది, ఇటు పక్క వెలుగు ఉంటుంది. సూర్యుడు మళ్ళీ ఇటు వచ్చాడు అనుకో చీకటి పారిపోతానే ఉంటుంది, ఇటు తిరుగుతానే ఉంటుంది. కానీ రేపు దేవుడు వెలుగుటకు సూర్యుడైన చంద్రుడైన అక్కర లేకుండా తానే గొర్రెపిల్ల దీపమై వెలుగుతూ ఉంటాడు. అప్పుడు చీకటి ఉండదు. అందుకే మనకి ఇవ్వబోయే దేశం కూడా చీకటి లేని దేశం. హల్లెలూయా. అసలు చీకటి ఉండదు అక్కడ, ఇక్కడ ఉంటుంది చీకటి, భూమి మీద ఉంటుంది చీకటి. ఆ చీకటి దేవుడికి విరోధంగా చేస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చీకటిని పారదోలాలని, చీకటిని చంపేయాలని, చీకటిని నాశనం చేయాలని ఎన్ని కంకణాలు కట్టుకున్నా అది పోదు. ఎందుకు పోదంటే అది దేవుడితో పాటే పుట్టింది. ఆ దయ్యం కూడా దేవుడితో పాటే ఉంది. దేవుడు అంత శక్తి దానికి ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షం జగన్ గారు. అట్లా చిటికేసి జగన్ గారిని చంపేయచ్చు చంద్రబాబు నాయుడు. సిస్టమ్ ఒప్పుకుంటుందా? ప్రజలు ఒప్పుకుంటారా? ఏమంటారు? అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు, మోసం చేస్తున్నావు చంద్రబాబు, దుర్మార్గం చేస్తున్నావు చంద్రబాబు అంటారు. కానీ అతను ఇరికిచ్చి ఎలాగోలా తొక్కేయాలంటే ఏం చేయాలి? ఒక బిల్ పాస్ చేస్తాడు. రిషికొండలో కట్టిన బిల్డింగ్లో అన్యాయం అక్రమం జరిగింది,
అవునా కాదా? అసెంబ్లీలో బిల్ పాస్ అయితే అందరు సంతకాలు పెట్టి గవర్నర్ స్టాంప్ వేసాడంటే పోలీసులు వెళ్ళి జగన్ కాదు కదా నెత్తి మీద కిరీటం ఉన్న నాయకుని కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తారు. న్యాయం జరుగుతుంది అప్పుడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఒక బిల్ పాస్ చేశాడు. ఆ బిల్ పేరే క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఆ బిల్ పేరే సిలువ మరణం. ఆ బిల్ పేరే పునరుద్ధానం. ఆ బిల్లు పేరే శాసనం. ఆ బిల్ పాస్ చేయడానికి యేసయ్య సింహాసనం మీద నుంచి బిల్ పాస్ చేసి ఆ బిల్లు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొంది అక్కడి నుంచి ఆయన మరల పునరుద్ధానుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేయక్కర్లా. ఎవడైతే ఆ బిల్ ప్రకారం బతుకుతాడో వాడు పరలోకం వస్తాడు. ఆ జడ్జిమెంట్ రోజు, న్యాయం తీర్చే రోజు, ఆ బిల్లు ప్రకారం సాతాన్ని వాడికి సంబంధించిన మొత్తాన్ని తీసుకెళ్ళి అగ్నిగుండం లేస్తాడు. ఇప్పటికి కూడా చూడండి, వాడిని శాశ్వతంగా దేవుడు అంతం చేయట్లా, బంధిస్తున్నాడు అంతే. గమనిస్తున్నారు మీరు? తెలియక మనకే ఏందయ్యా ఇదంతా అనుకుంటాం. నాకు దొరికింది సముద్రంలో స్పూన్ అంతా. ఆ ఆవిరి కూడా దొరకని వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు ఊళ్ళో. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి భయంకరమైన ఈ సిస్టంలోంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకు వేరే దిక్కు లేదయ్యా. అందుకు చెప్పేది దేవుడు 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 దేవుడు. పట్టుకోండి. దుష్టుడి చేతిలో పడటం బహుభయంకరం. మరణం తర్వాత మీకు క్షమాపణ లేదు, సరిదిద్దుకునే అవకాశం లేదు. ఏమైనా ఇప్పుడే. కాబట్టి మారు మనసు పొందండి, దేవుడికి దగ్గర అవ్వండి. సరిగ్గా ఆయన ఆజ్ఞల మార్గంలో ఉన్నవో లేదో, భక్తి మార్గంలో ఉన్నవో లేదో, నీ పిల్లలు ఆ మార్గంలో ఉన్నారో లేదో చూసుకోండి. ఏమున్నా లేకపోయినా ఆశీర్వాదపు అనుభవాలు భక్తిలో ఉండండి. దేవుని రాజ్యాన్ని సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపించింది. దేవుడు శక్తి కలిగిన వాడు, గొప్పవాడు. ఆయన శక్తి ఎదుట ఏ చీకటి నిలవలేదు. అవసరమైతే ఆయన కొత్త శాసనం రాస్తాడు. కారణం ఏంటంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగు కనుక ఆయన వస్తే ఎంత భయంకరమైన చీకటైనా వెళ్ళిపోవాల్సిందే. పోదా? పోయిద్ది. కాబట్టి అది సాతానైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఒకటి, ఇక వాడిని బంధించటమే మార్గం తప్ప వాడిని చంపేసే సామర్థ్యం లేదు, ఎవరికి లేదు. అందుకని దుష్ట శక్తిని తక్కువ అంచనా వేయకుండా దేవుని శక్తికి భయపడి ప్రార్థన చేసుకొని సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.